ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన ర్యాలీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోత్, ఇచ్చోడ, అలాగే ఉట్నూర్ రెవెన్యూ డివిజన్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిఎఫ్ఓ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్లాస్టిక్ని నిషేధిద్దామంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణను రక్షించేందుకు తన వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణం కాపాడేందుకు తమ బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎల్ఆర్ఎస్ లేకున్నప్పటికీ కూడా నేరుగా పట్టదారు నుంచి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ విజయకాంత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ డాక్యుమెంట్ రైటర్లు ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ముక్తాపూర్లో సర్వే నంబరు 59/1లో దాదాపు 80 ప్లాట్లను అక్రమంగా రిజిస్టర్ చేశారని, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ ప్రోత్సహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ విజయకాంత్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు అడిషనల్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ మండలంలోని పొచ్చెలలో ఉన్న జలపాతంలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తేజాపూర్కు చెందిన నర్సిరెడ్డి అనే వ్యక్తి ఈరోజు పొచ్చెల జలపాతం దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటనను గమనించి వెంటనే ఇటు పోలీసులకు అటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ జలపాతం వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రానికి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా ఆ బాసర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు దగ్గర పడుతుండడంతో ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు బాసరకు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని పరశురాం నగర్లో నిన్న అర్ధరాత్రి పూట ఒక కారు బీభత్సం సృష్టించింది. పల్టీ కొట్టి కూడా ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడ నుండి 2 పల్టీలు కొట్టి కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల గోడ పైన ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఆ కారు నడిపినటువంటి 2 యువకులు పూర్తిగా మధ్యమత్తులో ఉండడం కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. యువకులు ఇద్దరిని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మధ్యమత్తులోనే అతి భారీ వేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా, అయితే కారు ఉన్నటువంటి తీరును చూడడానికే కూడా సమీపంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఒక వింతగా చూడడానికి వచ్చారంటే ఎంత పెద్ద ప్రమాదం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు కూడా డీసీపీ కరుణాకర్, అలాగే కలెక్టరేట్ జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అనంతరం కూడా కలెక్టరేట్ ఆవరణలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఏరివేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించినట్లయితే మానవ మనగడకు అంతు లేదంటూ కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత కూడా చెట్లను నాటాలి, నాటినటువంటి చెట్లను సంరక్షించాలి, అంతేకాకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం సంబంధించినటువంటి అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొనడం జరిగింది. ర్యాలీ మున్సిపల్ చౌరస్తా నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి పర్యావరణం పైన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం రక్షించాలి, అందుకు గాను ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, నాటున్నటువంటి మొక్కలను ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్లో ఉంది కాబట్టి పారిశ్రామిక కర్మాగారాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చెట్లు నాటాలి. రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి 100 రోజుల ప్రణాళికల భాగం కూడా పెద్ద ఎత్తున చెట్లను నాటుతున్నామంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బల్మూరు మండలం అనంతవరం సమీపంలో ఈరోజు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1లో భాగంగా పోలీసు బలగాలతో సర్వేకు వచ్చినటువంటి అధికారులు అక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి సొంత భూములకు సంబంధించినటువంటి రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే మా భూముల్లో సర్వేలు చేయనివ్వం, ప్రాజెక్టుకు మా భూములు ఇవ్వమని చెప్పేసి గతంలోనే చెప్పామని చెప్పేసి ఎలాంటి చెప్పా పెట్టకుండా అధికారులు పోలీసు బలగాలతో మళ్ళీ మా భూములకు ఇప్పుడు విత్తనాలు వేసుకునే టైంలో దుక్కు దున్నుకునే టైంలో ఎట్లా వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములు లాక్కోమని చెప్పేసి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఇప్పుడు మాట మార్చి భూములు లాక్కునే విధంగా చూస్తున్నారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే మా భూములైతే ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు అధికారులకు అనంతవరం రైతులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నిన్న కల్వకుర్తి పోలీస్ సర్కిల్ పరిధిలో జాతీయ రహదారి పైన జరిగినటువంటి లారీ బైక్ ప్రమాదంలో జూపల్లి గ్రామానికి చెందినటువంటి చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతను మృతి చెంది కూడా 24 గంటలు గడిచినప్పటికీ లారీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా సహాయం అడిగినప్పటికీ కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో ఎవరైతే మృతి చెందినటువంటి చరణ్ ఉన్నాడో అతని బంధువులు, గ్రామస్తులు, మిత్రులంతా కలిసి ఈరోజు మహబూబ్నాథ్ చౌరస్తా పైన గంటన్నరకు పైగా ధర్నాతో రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళకు సంజాయించి చెప్పినప్పటికీ కూడా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి లేసే ప్రసక్తి లేదని చెప్పడంతో స్థానిక సిఐ అక్కడికి చేరుకొని మీకు ధర్నా చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఏదైతే యాక్సిడెంట్ కు కారణమైనటువంటి లారీ ఉందో దాన్ని సీజ్ చేశాం, డ్రైవరు అదుపులోకి తీసుకున్నాము, రేపు అతన్ని రిమాండ్ కూడా పంపిస్తామని చెప్పేసి మేము చట్టపరమైనటువంటి విషయాలలోనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయం చేయడానికి డబ్బుల విషయాల్లో ఇప్పించడానికి పోలీసుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒకవైపు బాధితులు పట్టుబట్టినప్పటికీ మీ ఇష్టమైతే ధర్నా ఎంతసేపు చేస్తారో చేసుకోండి, ఈరోజు మొత్తం కూర్చోండి, రేపటి వరకైనా కూర్చోండి, ఏం చేసినా సరే మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మీపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బాధితులను సిఐ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ పాల్గొని మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రత్యేకతను చాటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట్రామ్తో పాటు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు కక్షిదారులు, పలువురు న్యాయవాదులు, న్యాయ సేవా సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయకల్ మండలం మైతాపూర్ గ్రామంలో తండ్రిని హతమార్చాడు తనయుడు. అయితే నిత్యం వేధిస్తూ ఒక సైకో ప్రవర్తనగా ఆయనది ఉంటుందంటూ ఈ సందర్భంగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఆస్తి విషయం ఇలాంటివి ఏం లేకపోయినప్పుడు కూడా అతని మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఈ విధంగా నిత్యం యత్నిస్తుంటాడని, క్రమంలో ఏకంగా తండ్రినే మట్టు పెట్టడం తీవ్ర కలకలం రేపుతుందని స్థానికులు అయితే వాపోతున్నారు.
సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. వారి వద్ద నుంచి 500 కిలోల పత్తి, అదేవిధంగా వరి, మొక్కజొన్న, మిర్చి సంబంధించినటువంటి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా తిరుమలగిరి ప్రాంతంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ విత్తనాలను ప్రాసెసింగ్ చేసి అందమైనటువంటి ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి కొద్దిమంది మధ్య దళారులని నియమించుకొని గ్రామాలలో అమాయక రైతుల్ని మోసగించి ఈ నకిలీ విత్తనాలని అంటగడుతున్నట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఐఎస్ఐ ముద్ర ఉన్నటువంటి ఒరిజినల్ ప్యాకెట్లను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినటువంటి వ్యవసాయ అధికారులకు, పోలీసు అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఈ 3 పైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు వద్ద దాదాపు 2000 మొక్కలు నాటి ఈ పర్యావరణ దినోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితం కోసం పనిచేయాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఒకరోజే 10,000 మొక్కలు నాటినట్లు కూడా ఆయన తెలపడం జరిగింది. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి వానాకాలంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కూడా కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా మొత్తంగా చెట్ల పెంపకం విషయంలో సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు గ్రీనరీని పెంచడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ తరాల కోసం చెట్లను పెంపకం చేయడం ద్వారా సమాజంలో ఎట్లాంటి అవాంతరాలు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో చెట్లు నాటడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రజలకు పిలుపునిచ్చారు. యువజన సంఘాలు ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొని మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించే చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఇక అటు గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం పాతూరు ప్రాంతంలో జరిగినటువంటి ఒక భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలాన్ని లేపింది. ముఖ్యంగా పాతూరు సమీపంలోని ఒక టపాకాయల గోడౌన్లో అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉదయం పూట పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన నేపథ్యంలో స్థానికులంతా అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున టపాకాయలు పేలుతూ మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో వాటిని నిర్వహింపజేశారు. మంటల్ని ఆర్పడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు శ్రమించిన తర్వాత ఈ మంటలు ఆర్పివేయడం జరిగింది. అయితే ఆ గోడౌన్లలో ప్రస్తుతం ఎవరూ లేని కారణంగా, అది మైదాన ప్రాంతంలో ఆ గోడౌన్లు ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పిపోయింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రాణాపాయం సంభవించేది ఉండేదని చెప్పి అక్కడి ప్రాంత ప్రజలు అనుకోవడం కల్పించింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3-4 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలు నార్పడంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట మండలం కిషన్ తండాలో ప్రజలంతా కూడా మూకుమ్మడిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం సేవించవద్దని, మద్యం అమ్మకాలు కొనసాగించవద్దని, బెల్ట్ షాపుల్ని తక్షణమే గ్రామం నుంచి తొలగించి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామం అంతా కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ గ్రామం అంతా కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజులుగా గ్రామానికి సంబంధించిన పలువురు మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు గుల్లవుతున్న నేపథ్యంలో, కొందరు మృత్యువాత పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని ఇక నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు కానీ, మద్యం కొనుగోలు కానీ చేయవద్దని, బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించి వేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఎవరు కూడా బయట కూడా మద్యం తాగి గ్రామానికి రావద్దని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని గ్రామం అంతా కలిసి
ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గ్రామం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల రామాయంపేట మండలం ప్రాంతానికి సంబంధించిన ప్రజలే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిషన్ తండాను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా మద్య నిషేధానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఈరోజు మెదక్ కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు సిబ్బంది, అధికారులు, అట్లాగే జడ్జిలు, అడ్వకేట్లు కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మూకమ్మడిగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోర్టుకు సంబంధించిన జడ్జిలు అట్లాగే అడ్వకేట్లు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో జరుగుతున్నటువంటి డంప్ యార్డు వ్యతిరేక పోరాటం ఈరోజు 120వ రోజుకు చేరింది. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా అంటే 120 రోజులుగా మొక్కవోని దీక్షతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు వాళ్ళు ఈ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా నల్లవెల్లి అట్లాగే ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ప్రతిరోజు 120 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఆందోళనను ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని, అట్లాగే ప్రైవేట్ కంపెనీల కొమ్ము కాస్తూ ఈ ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. పచ్చడి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా కలుషితమయం చేసేటువంటి ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చెప్పడం జరిగింది. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా అగ్రనేతలను కోల్పోతా ఉంది. ఇవాళ బిజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ మృతి చెందాడు. గత 40 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి సుధాకర్ మృతితో మరొక అగ్రనేతను ఆ పార్టీ కోల్పోయింది. 2021 నుంచి కేంద్ర కమిటీలో కొనసాగుతున్నటువంటి సుధాకర్ ఇప్పుడు పాత పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా ప్రగడవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా ఇతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అనేక విధ్వంసకర సంఘటనలో మావోయిస్టు పార్టీ తరఫున పాల్గొన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ పార్క్ ఏరియా జరిగినటువంటి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడిని మట్టిపట్టినట్టుగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ప్రకటించారు. నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు గుమిగూడు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు జరిపిన సంయుక్త ఆపరేషన్లో సుధాకర్ చనిపోయినట్టుగా పోలీసు బలగాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందినటువంటి ఇతను చాలా కాలంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నట్టు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ అట్లాగే మహారాష్ట్రలో దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి రివార్డు ఉన్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బొమ్మ సమీపంలో ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది. అత్యంత దారుణంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో తండ్రి కొడుకు మృత్యువాత పడ్డం అందరినీ కలిసివేసింది. కొడుకును ఇంటర్ కాలేజీలో చేర్పించేందుకు ఖమ్మం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. సిగ్నల్స్ పడిన తర్వాత కూడా గమనించకుండా ముందుకు వెళ్ళటం, లారీ వేగంగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం 2 టౌన్ పోలీసులు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందినటువంటి అజ్మీరా వాలియా ఆయన కొడుకు సాయి కుమార్ ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. కొడుకును ఆసుపత్రికి తీసుకొచ్చి కొడుకును ఇంటర్ కళాశాలలో చేర్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఘటనలో తండ్రి కొడుకు చనిపోవడంతో అటు గ్రామంలో విషాదం ఛాయలనుకున్నాయి. ఖమ్మం నగరంలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చెందిన 2 టౌన్ పోలీసులు లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చోడవరం గ్రామంలో ఒక యువతి ఆందోళనకు దిగింది. 8 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడని ఆ యువతి ఆరోపిస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చోడవరం గ్రామానికి చెందినటువంటి గోపికృష్ణ అనేటువంటి యువకుడితో సత్తుపల్లి పట్టణానికి చెందినటువంటి బత్తుల లక్ష్మికి 8 ఏళ్లుగా పరిచయం ఉందని, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంతో పాటు సహజీవనం చేశారని చెప్పి లక్ష్మి చెప్తా ఉంది. గత 3 నెలల క్రితం సత్తుపల్లి ఉన్నటువంటి ఒక దేవాలయంలో గోపికృష్ణ తనను వివాహం చేసుకున్నాను కూడా లక్ష్మి ఆరోపిస్తుంది. అప్పటి నుంచి తనను ముఖం
చాటేశాడని తను భార్యగా స్వీకరించడం లేదని లక్ష్మి ఆరోపణ. శారీరకంగా ఆర్థికంగా తనను వాడుకున్నటువంటి గోపికృష్ణ ఇప్పుడు తన ముఖం చాటేసిన పట్ల యువతి ఆందోళన వ్యక్తం చేస్తుంది. తనను భార్యగా స్వీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు దాగి చనువు చాలిస్తానంటూ పురుగుని ఇంటి ముందు బైఠాయించింది.